భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? చాలా యోబు గారికి దేవుడు ప్రశ్న చేస్తున్నాడు. యోబు గారికే కాదు, మనకి వాస్తులు చూసే ఆ ముక్కగాళ్ళకి దేవుడు ప్రశ్న చేస్తున్నాడు. ఏమని? అరే, ఈ వాస్తులు చూసే వాస్తుగాళ్ళ, నేను భూమికి పునాది వేసేటప్పుడు మీరు ఎక్కడున్నారా అంటే వీళ్ళు వాస్తులు చూసే వాళ్ళు చెప్పగలరా? బైబిల్లో శాస్త్రాలను మించిన శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోబు గారే చెప్పలేకపోయాడు. ఆ రోజుల్లో సుమారు ఆ సంవత్సరాలు సరిగ్గా గుర్తులేదు, కానీ మనకంటే ఈ ఎవరైతే టెక్నాలజీ ఏరోప్లేన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కార్లు కానీ, బైకులు కానీ వీళ్ళంతా చేసిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు, వస్తువులు ఎవరైతే వాళ్ళకంటే పెద్ద వ్యక్తి ఉన్నాడు శాస్త్రవేత్త యోబు గారు. ఆ యోబు గారికి ఒక ప్రశ్న చేస్తున్నాడు దేవుడు. యోబు, నీవు వాస్తువులు చూస్తున్నావు. నన్ను యోబు గారిని అనట్లేదు, యోబు గారిలాగే బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ మనుషుల పైన ఆధారం పడి బ్రతికేవాళ్ళు. వాళ్ళకి ప్రశ్న చేస్తున్నాడు దేవుడు. యోబు, నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ప్రపంచాన్ని మించిన శాస్త్రవేత్తే సమాధానం చెప్పలేదు యోబు గారు. దేవుడు అన్నాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు అంటే యోబుకి మెంటలేకపోయింది. ఈ వాస్తువులు చూసే వాళ్ళకి అర్థమవ్వాలి. యోబు ఎక్కడున్నాడండి? దేవుడు భూమికి పునాది వేసినప్పుడు. నేనే ఒకవేళ దేవుడే నాకు ప్రశ్న వేస్తే, మా తండ్రి కడుపులో, మా తండ్రి వాళ్ళ తాత కడుపులో, వాళ్ళ తాత ఇంకొక కడుపులో అలా 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 వెళ్ళిపోతే చివరికి ఆదాము కడుపులో ఉంటాం మనం అందరూ. ఆదాము కడుపులో నుంచి చివరికి దేవుని కడుపులో ఉంటాం అన్నమాట. ఈ భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నామని అర్థం అన్నమాట. మరి ఈ వాస్తు చూసే వాస్తగాలు ఇక్కడే బెడ్రూమ్ రావాలి, ఇక్కడే కిచెన్ రావాలని వాళ్ళు చెప్పే మాటలు ఎలా నమ్ముతారండి? చాలామంది ఈ వాస్తువులు చూసి ఈ బెడ్రూమ్ ఇక్కడ రావాలి, ఈ కిచెన్ ఇక్కడ రావాలి, ప్లేస్లు వదలాలి, వెనక జాగ వదలాలని కేసని చెప్పినప్పుడు గుణం మనుషులు కుటుంబంలో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే, ఇంత ప్లేస్ వేస్ట్ అయిపోయిందని. మీకు కంఫర్టబుల్ చూసుకోవాలి. అరే, ఇది జాగు వేస్ట్ అవ్వకూడదు, మనం వాడుకోవడానికి ఉండాలి, ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని మీరు నిర్ణయించుకొని కంఫర్టబుల్ చేసుకుంటే పర్లేదు. ఒక ఆయన వాస్తు చెప్పిన పరకంగా కట్టించాడంట. ఆ కిచెన్ రాలేదు, అక్కడ బెడ్రూమ్ రాలేదు, చెప్పండి, హాలు రాలేదు. ఎవరు? ఈ వాస్తు చెప్పే మాటలు విని ఇప్పుడు బాధపడుతున్నారనమాట. కాబట్టి ఈ వాస్తులు చెప్పే వాస్తుగాల మాటలు నమ్మొద్దండి. కనీసం బుర్ర ఉపయోగించండి, కనీసం జ్ఞానంతో బ్రతకండి, అజ్ఞానంగా బ్రతకద్దండి. దేవుడు చెప్పాడు, అరే వాళ్ళకి నేను ప్రశ్న వేసేవారు ఎవరు సమాధానం చెప్పలేరా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే వస్తారు. వాస్తు చూసే వాళ్ళు బాగా గమనించండి, వాళ్ళు పెద్దగా ఏం కష్టపడరు. చెప్పమంటారా? వస్తారు, ఏదో ఒకటి చెప్తేనే మన వాళ్ళకి తృప్తి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు వినకపోతే మనకు అసంతృప్తి, అసలు నెమ్మది ఉండలేదు. ఏదో ఒక పేతు, అరే అతని దగ్గర ఏదో చెప్పించుకోవాలి, ఇది ఎట్లుండదు ఏముండదానికి అతని దగ్గర తెప్పించుకొని చెప్పుకుంటారు. 10,000, 20,000, 5,000 ఇచ్చేవాళ్ళు లేరా అండి? అరే, మన ఇంట్లో ఆరోగ్యం బాగాలేక పిల్లలు కానీ, తల్లులు కానీ, తండ్రులు కానీ బాగలేకపోతే మంచం పడినప్పుడు కూడా ఒక హాస్పిటల్కి 200 ఇవ్వండి ఇచ్చలేరే. అదే మరి మాయగాళ్ళకి ఇస్తారు. మూర్ఖులుగా బ్రతకద్దండి, కనీసం ఉపయోగించుకోండి తెలివి. మేస్త్రుల కంటే వాళ్ళు కష్టపడతారు. అరే ఈ ఇల్లు బాగా చక్కగా కట్టాలి, లేదంటే మనకు పేరు వస్తుంది, వీళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, అరే మేము ఈ పని చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, కష్టపడదాం చేద్దామని అన్న వాళ్ళకి ఒక 10 రూపాయలు కానీ ఎక్కువ ఇవ్వండి, గుర్తుంటుంది వాళ్ళకి. మీకు కానీ మంచి పని వస్తుడని మీకు కూడా సంతోషం ఉంటుంది. అరే, గాలి తిరిగి పోయేవాడు వీడు వచ్చి ఇలా బాగలేదు, అలా బాగలేదు, ఇలా ఉంది అని చెప్పేసరికి గంటకనో ఒక 5 నిమిషాలు చెప్పేసరికి 10,000 ఇచ్చిన వాళ్ళు ఉండరు. కానీ 10,000 ఇచ్చి బాగుపడినారా? అది లేదు. అపోస్తుల కార్యంలో ఉండదు. ఇవన్నీ వాస్తువులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇకపోతే మంత్రాల గురించి ఆలోచిస్తామండి.